ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, గాజువాక, మధురవాడ, రాజమండ్రిలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో రికార్డ్స్ ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని చీఫ్ రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, ఏం జరుగుతోంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఏం స్వాధీనం చేసుకున్నారు? సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల సేపు సోదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఇప్పటి వరకు కూడా చేసినటువంటి సోదాల్లో ఎలాంటి విషయాలు తెలిసాయన్నటువంటి విషయంపై క్లారిటీ ఇస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నెల్లూరు కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. అంటే సాధారణంగా ఈ టౌన్ ప్లానింగ్కి దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి భవన నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అనుమతులకు సంబంధించి చాలా సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. సో కొంతమంది కొన్ని సందర్భాల్లో వారు అడిగినటువంటి వారి కోరికలు తీర్చిన తర్వాత మాత్రం కానీ ఈ అనుమతులు వచ్చేటువంటి పరిస్థితి. సో అలాంటి ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. సో దీనికి తోడు ఈ భవన నిర్మాణాలకు సంబంధించి అలాగే కమర్షియల్ భవనాల అనుమతులకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి. సో అక్కడ భవన నిర్మాణం జరిగినటువంటి తీరుకు అలాగే ఇక్కడ ఫైల్స్లో ఉన్నటువంటి అనుమతులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఆ వ్యత్యాసంపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరుతో పాటుగా పలు జిల్లాల్లో ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. గతంలో చూస్తే ఈ ఫిర్యాదుల పైన నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా అనేక సందర్భాల్లో అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు. మంత్రి నారాయణ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారందరితో కూడా మాట్లాడారు. సో వారికి చాలా కాలంగా అనుమతులు రానటువంటి పరిస్థితులు వారితో నేరుగా మాట్లాడి అధికారులతో వెంటనే కూడా అనుమతులు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ సందర్భంలో అందరికీ కూడా సుదీర్ఘకాలంగా అనుమతులు రానటువంటి వారందరికీ కూడా పరిష్కారం దొరికినట్టయింది. సో ఆ తర్వాత కొద్ది రోజులకు యథావిధిగా మళ్ళీ కూడా పెండింగ్లో ఫైల్స్ అన్ని కూడా ఉండిపోతున్నాయి. సో ఈ మేరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అందినటువంటి సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల్లూరుతో పాటుగా ఈ తనిఖీలు అనేటివి చేపడుతూ ఉన్నారు. సో సాయంత్రం వరకు చేసేటువంటి తనిఖీలు ఎక్కడైనా సరే భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఫైల్స్లో ఉన్నటువంటి విషయాలకు అలాగే ఫిజికల్గా అక్కడ భౌతికంగా వెళ్ళి పర్టికులర్గా కొన్ని అనుమానం వచ్చినటువంటి భవనాలకు సంబంధించి అక్కడ తనిఖీలు చేపడితే వ్యత్యాసం ఉంటే కనుక దీనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఆ పర్టికులర్ భవనానికి సంబంధించి అనుమతులు ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు, ఏ సమయంలో ఇచ్చారు, ఆ సమయంలో అధికారిగా ఎవరున్నారు, సో ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ మురళి, మనం చూస్తున్నాం టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు. ఏసీబీ దాడులు చేస్తూ ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో జరుగుతున్న సోదాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం ఇలా పలు జిల్లాల్లో సోదాలు జరుగుతూ ఉన్నాయి. గాజువాక, మధురవాడ, రాజమండ్రిలో కూడా రికార్డ్స్ ని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఒక్కసారిగా దాడులు చేసిన ఏసీబీ అధికారులు అక్కడున్న రికార్డ్స్ అన్ని క్లియర్ గా పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు.